అబ్బా వేడి వేడి చేపల పులుసు అన్నంలో ఒక ముక్క ఇలా వేసుకుని తింటే ఇంక ఉంటుంది. అమ్మ వాళ్ళ ఊరిలో సముద్రం దగ్గర కాబట్టి అక్కడ సముద్రం చేపలు ఎక్కువ దొరుకుతుంటాయి. సముద్రం చేపలు పళ్ళలో పడిన వెంటనే చచ్చిపోతాయి. ఇక్కడ విజయవాడలో అయితే కృష్ణానది చేపలు దొరుకుతుంటాయి. అవి లైవ్ దొరుకుతుంటాయి. బతికిన చేపలు అమ్ముతుంటారు. ఈ చేపల పులుసు పెడుతుంటే చిన్నప్పుడు మా నాన్నమ్మ చెప్పిన కథ గుర్తొచ్చింది. మేము చిన్నగా ఉన్నప్పుడు చేపల పులుసు కట్టెల పొయ్యి మీద చేసేది మా నాన్నమ్మ. అక్కడ సముద్రం చేపలే కాకుండా అప్పుడప్పుడు ఏటి చేపలు కూడా దొరుకుతుండేవి. బతికిన చేపలే తీసుకొచ్చేవారు. ఆ చేపలు ఏంటంటే కోస్తున్నప్పుడు కూడా కదులుతూ ఉండేవి. ఏంటి ఇవి ఇంకా బతికే ఉన్నాయా అని అడిగితే ఈ చేపలు వల వేసేవాడిని చూస్తదంట, చేపలు అమ్మేవాళ్ళని చూస్తదంట, చేప కొనుక్కునేవాడిని చూస్తదంట, అలాగే చేప కోసేవాడిని వండేవాడిని కూడా చూస్తదంట. మరి తినేవాడిని ఎందుకు చూడదంటే మనం పొట్టలో వేసేసుకుంటాం కాబట్టి. మన చిన్నప్పుడు అమ్మమ్మలు నానమ్మలు చెప్పే కథలు చాలా అపురూపం కదా. అన్నట్టు చేపల పులుసు చాలా బాగా వచ్చింది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.